తను 38 పేజీల ముందు మాట రాశారు. ఇంత పెద్ద ముందు మాట ఎందుకు అన్నప్పుడు 10 సంవత్సరాల పాటు చెప్పాలనుకున్న విషయాలకు ఇదొక వేదిక అన్నారాయన. పరిస్థితి అలా ఉంది మనకు గత తెలంగాణలో. కాబట్టి అన్న ముందు మాట చాలా లోతైనటువంటిది. దయచేసి పుస్తకాన్ని ముందు మాటల కోసం కూడా చదవండి అని నా రిక్వెస్ట్. ఎందుకంటే 58 పేజీల ముందు మాటలు చాలా బాగున్నాయి. సో పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షులు, పాలమూరు అధ్యయన వేదిక నిర్వహిస్తున్న రాఘవాచారి గారు. ఈ కాంబినేషన్ బాగుంది. అది సో వలసల ప్రధానంగా పుస్తకం ఉంది కాబట్టి రాఘవాచారి గారు లోతుగా ముందు మాట రాస్తున్నారు. అవును, నైస్. సార్ థ్యాంక్ యూ. తర్వాత ఈ పుస్తకాన్ని శ్రీకాంత్ ఉన్నారా? శ్రీకాంత్ భాయ్, డయల్ యువర్ విలేజ్ శ్రీకాంత్ గారు. అయితే ఈ పుస్తకం పుట్టడానికి కారణము రవి మేరెడ్డి గారు. నేను వారిని నేను తెలంగాణ గ్రామాలు వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కొంచెం బస్ కిరాయిలు ఇస్తాను, నాకు బస్ కిరాయిలు లాంటివి ఏర్పాటు చేస్తారా అంటే ఆయన రవి మేరెడ్డి గారు నాకు ఈ యాత్ర చేయడానికి నాకు హెల్ప్ చేసినారు. వారు అమెరికాలో ఉంటారు కాబట్టి ఆ పనులన్నీ చూసుకుంటున్న మీ సోదరుడు శ్రీకాంత్కి నా కృతజ్ఞతగా పుస్తకం ఇవ్వండి రిక్వెస్ట్. అది సో ఆప్తవాక్యం రాశారు రవి మేరెడ్డి గారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నేను 33 సంవత్సరాల తర్వాత నేను చదువుకున్న నిజామాబాద్ పీజీ సెంటర్లో మాకు ఇంగ్లీషు హెడ్గా ఉన్నారు శ్రీ విద్యానందం గారు. నేను డాక్టర్ ఫాస్టస్ లాంటి వ్యాసం కేసీఆర్తో పోల్చి రాయడానికి కారణం నాకు నిజామాబాద్ పీజీ సెంటరు. సారు మాకు గురువు గారు మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ సార్ చెప్తే వినాలి. అద్భుతమైన నాకు సాహిత్య ప్రవేశానికి కారణమైన మా గురువు గారు, వారికి దయచేసి వారు అనుకోకుండా వాళ్ళు వచ్చినారు. మేము 32 సంవత్సరాల తర్వాత చూసినాను సార్ని. సో నా సాహిత్య ప్రవేశానికి దోహదపడిన గురువు గారు వారు. థ్యాంక్ యూ సార్. మంచిగట్ల సత్యమన్న ఉన్నారా? దయచేసి అన్న సత్యమన్న బయట ఉంటే కొంచెం ప్లీజ్ అన్న సత్యమన్న ఒక్క మాట పైకి రావాలి దయచేసి, కాపీ తీసుకోవడానికి అన్న. ఏం లేదు అన్న. థ్యాంక్ యూ అన్న. పుస్తకాన్ని నేను మిత్రుల సహకారంతో వేసినాను. అందులో అన్న గురించి నేను అంటే చెప్పవలసింది లేదు, కానీ నాకు వెన్నుదన్నుగా నిలిచినారు. అన్న అందరికి తెలిసిన వ్యక్తే, వేరన్న కానీ తర్వాత హరగోపాల్ గారు కానీ. అంటే సమిష్టి కృషిని నమ్మినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి అన్న. నిశ్శబ్దంగా ఉండి పనిచేయడం ఎట్లో మాకు స్ఫూర్తి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొక పుస్తకం ఉంది కదా, అది నేను లిస్ట్ రాసినానన్న. అన్న ఈ పుస్తకాన్ని అంటే నిజానికి దీన్ని 1000 కాపీల పుస్తకంగా తేవలసి ఉండి కొంచెం నేను 500 కాపీలు అరేంజ్ చేసుకున్నాను. బంగారు బ్రహ్మం అన్న ఎక్కడున్నారో దయచేసి, బంగారు బ్రహ్మం అన్న ఉన్నారా? వెళ్ళిపోయారా? పుస్తకాన్ని అందంగా రూపొందించి ఇంత సింపుల్ నేను వైట్ పేజ్తో చేసిన దాన్ని కూడా ఆకర్షణీయంగా మలిచి లాస్ట్ మినిట్లో నాకు అన్ని విధాలు హెల్ప్ చేసిన బంగారు బ్రహ్మం గారు దయచేసి ఉంటే. సోమబాల బంగారు బ్రహ్మం గారు ఉన్నారు? వెళ్ళిపోయినట్టున్నారు. సరే, బంగారు బ్రహ్మం గారు ఉన్నారు? ఓకే ఓకే సార్. సో ఇంకొక పుస్తకాన్ని బడుల గురించి నాకున్న ఒక గొప్ప నేత్రాన్ని నాకు తెలిపినారు వెంకటరెడ్డి గారు. ఎంవిఎఫ్ వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కింద ఉన్నారు, నిజానికి పైన ఉండవలసిన వారు. ఒక అద్భుతమైన విషయం నేను వారి నుంచి ఏం విన్నా అంటే, బడి ఏం చేసింది సమాజంలో అంటే, మల్లిగాడు అనే ఒక వ్యక్తిని తన స్కూల్ రిజిస్టర్లో మల్లయ్య అన్న పేరు రిజిస్టర్ కాబడింది. గ్రామం అంతా మల్లిగాడు అంటున్నప్పుడు మల్లయ్య అన్న పేరును రిజిస్టర్ చేసింది బడి మొట్టమొదటిసారిగా అన్ని కులాల వారితో కూర్చోబెట్టింది సమానంగా. సో ఇంత అద్భుతమైన బడి విషయంలో
చేయవలసిన పని తెలంగాణ గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోవడం, పూర్తిగా విస్మరించింది బడిని గత ప్రభుత్వం. ఆ విషయంతోనే మొదలైంది నా పుస్తకం. కాబట్టి ఒక ప్రత్యేకాత్మకంగా కొద్ది మందికి నేను పుస్తకాలు ఇట్లా అందిస్తున్నాను. నాకు సహకరించిన వాళ్ళంతా ఆ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను చెప్పవలసిన విషయాలు చాలా వివరంగా వేనన్న వివరంగా తెలిపారు. అవధాని గారైతే ఈ పుస్తకాన్ని మొత్తం చదివి మేమిద్దరం మాట్లాడుకున్నాము. తను నిజానికి విడిగా ఎక్కడైనా చర్చాగోష్ఠి ఉంటే మళ్ళీ పిలుస్తాను. చాలా లోతుగా అర్థం చేసుకొని నన్ను అభినందించినటువంటి అవధాని గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కోదండరామ్ గారికి నేను నిజంగా బాధ కలిగించినాను. విమర్శ ఒక్కరి మీదే చేయలేదని చెప్పడానికి కూడా ఈ పుస్తకం ఒక ఉదాహరణ. కేసీఆర్ మీదనే కాదు, కోదండరామ్ గారి మీద, అల్లంనారాయణ మీద, గంట చక్రపాణి గారి మీద, నా తెలంగాణ సోదరుల మీద పెట్టిన ప్రశ్న ఇది. కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారని, వాళ్ళందరూ ఈ పుస్తకాన్ని దయచేసి చదువుతారని కోరుతున్నాను. తర్వాత బి నరసింహారావు గారికి, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలతో మనం కొద్దిసేపు బయట మాట్లాడుకోవడానికి వీలుగా నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఒక చివరగా మా రమణన్న లేని ఈ క్షణాన ఆయన ఉంటే నేను ఇట్లాంటి ఆవిష్కరణలో కూర్చోబెట్టుకుందును. సో కందుకూరి రమణ గారిని తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసినారు, ఉపాధ్యాయ ఉద్యమంలో ఉన్నారు. వారు లేని రోజున నేను ఈ పని చేయడం ఆత్మ శాంతిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.